హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే పులివెందుల్లో బై ఎలక్షన్స్ తప్పవు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? మరి రాకపోతే నిజంగానే బై ఎలక్షన్స్ పులివెందుల్లో వస్తాయా? సో ఏం జరిగే అవకాశం ఉంది? దీని గురించే కంప్లీట్గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఇది. కాకపోతే ప్రతిపక్ష హోదా అసలు ప్రజలు ఇవ్వాలి, మేము కాదని టీడీపీ నుంచి వచ్చిన వ్యాఖ్యానాలు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 18 నుంచి స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో మళ్ళీ చర్చ వచ్చింది, వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు రారా అని చెప్పేసి. రాకపోతే బై ఎలక్షన్స్ అయితే తప్పు అని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. మరి ఈసారి ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఒకటి, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని చెప్పేసి అన్నాడు. నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పోనీలే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రధాన గేట్ నుంచి అతనికి అవకాశం ఇచ్చి చేసినందుకు అతను దానికి కూడా ఏమన్నాడు, ముఖ్యమంత్రి గారి తర్వాత అతనికి ప్రమాణ స్వీకారం చేయించాలంట. ఇది మన ఇష్టం ఉండదు, మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ఆదిత్య, ఎలాగంటే రాజ్యాంగం ఒక కొన్ని రూల్స్ విధానాలను చేసింది, దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప నాకు ఇవ్వండి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అంటే ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేని దాన్ని స్పీకర్ ఇవ్వలేడు. స్పీకర్ గారికి అధికారం లేదు, హక్కు లేదు. ఒకవేళ స్పీకర్ గారు పోలే జాలిపడి సభకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి ఏదైనా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తాడు కదా అని చెప్పి ఇస్తాడని కుదరదు. ఎందుకంటే చట్టాలను ఉల్లంఘించి అతను వాళ్ళు ఏం చేయలేరు కదా. నేనేమంటున్నానంటే, ఈ రోజున అతను పులివెందుల ఎమ్మెల్యే, అతనితో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి గెలిచిన వ్యక్తులు, దాంట్లో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతను ఏమనుకుంటాడు, నేను వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, కూర్చోవాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి, నా కుటుంబ సభ్యులు చూడాలి, నేను మాట్లాడే మాటలు రికార్డులోకి ఎక్కాలి అనేటువంటి ఎన్నో కోరికలు ఉంటాయి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి. వాళ్ళని కూడా ఆపేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు, నీకు భయం. ఎందుకు భయం? ఎదురుగుండా రఘురామకృష్ణరాజు కనపడతా ఉంటాడు, కూర్చుంటే ఏం మాట్లాడతాడు? ఇలా పక్కకి చూస్తానేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, అనిత్ గారు కనపడతాడు. ఏ సమాధానం చెప్తాడు? అందుకని ఆ భయంతో అతను రాలేకపోతున్నాడు. సరే, కొన్ని ఏర్పాట్లు ఏం చేస్తా వస్తాడేమో. నేను పదే చెప్తాను ఏంటంటే, ఈ పక్కన అధికార పార్టీ వాళ్ళు కనపడకుండా ఏదన్నా ఒక మధ్యలో ఏమైనా తెరవటి కట్టి ఎదురుగుండా రఘురామకృష్ణరాజు గారు ముసిముసిలో నవ్వుతాడు. ఆయన ఆ ముసిముసిలో నవ్వాడంటే ఈయనకి భయం. కాబట్టి అక్కడ ఆయన కూడా కనపడకుండా తెర కనపడితే ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు తప్ప లేదా రాలేడు. ఆ భయం ఉంటుంది. కాకపోతే ఏమంటానంటే, ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారంటే, ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అక్కడ మాట్లాడాలి. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వం చేసే చట్టాల్లో మీరు కూడా భాగస్వామ్యం చర్చ చేయాలి. అది శాసనసభ్యుడిగా ఒక బాధ్యత. సరే, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు, పోనీ అసెంబ్లీ గవర్నమెంట్ ఇచ్చే జీతం తీసుకుంటున్నావు కదా, మానేయట్లేదు కదా. అలాగే మీ శాసనసభ్యులు అందరూ తీసుకుంటున్నారుగా. అదే ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కల్పించుకుంటున్నారు కదా, గన్మెన్లో అవన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎందుకు వదులుకో అంటే, అవన్నీ కావాలి, అసెంబ్లీకి రావు. నువ్వు ఈరోజు కూర్చుని తాడేపల్లి ప్యాలెస్లోనో ఎక్కడో కూర్చుని ప్రభుత్వం మీద నిందలేస్తున్నావు. ఇది ఆరోగ్య బీమా గురించి, లేకపోతే తల్లికి వందనం గురించి, అన్నదాత సుఖీభావ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నావు. ఆ మాట్లాడేది అసెంబ్లీ గురించి మాట్లాడాలిగా. అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే నిజంగా ప్రజల తరపున ప్రశ్నలు వేస్తే అధికార పక్షం సమాధానం చెప్తుంది. ఒక నిజంగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీకు సరైన సమయం ఇవ్వలేదనుకో, ప్రజలే చెప్తారు, అసెంబ్లీకి రండి అని చెప్పేసి అన్ని రకాలుగా మీరు అయ్యన్న పాత్రులు గారు మీ అందరూ మాట్లాడుతున్నారు కదా, వస్తేనేమో వాళ్ళకి సరైనటువంటి సమయం ఇవ్వకుండా మైకు కట్ చేస్తున్నారో, ప్రతిపక్షాలను గొంతు నొక్కడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అని చెప్పేసి అని అంటారు ఖచ్చితంగాను. మరి అది అసలు వెళ్ళలేదు, వెళ్ళకుండానే నాకు ఇవ్వట్లేదు అంటే, పైగానేమో నాకు ఆ హోదా ఇస్తేనే వెళ్తానని చెప్పడం అంటే ఎంతవరకు ధర్మం? ఈ రోజున రఘురామకృష్ణ గారు చెప్తున్నారు, ఒక 60 రోజులు కంటిన్యూస్గా సభకు రాకపోతే సస్పెండ్ అవుద్దని. ఏమో వస్తాడేమో, వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే, వాకౌట్ ఏముంది? అలా వచ్చి వాకౌట్ కూడా అక్కర్లేదమ్మా, ఆ రికార్డులో వచ్చి సంతకం చేసి బయటకు వెళ్ళిపోయినా వచ్చినట్టే. ఆ విధమైన ట్రాప్ చేస్తాడేమో. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నట్టుగా ఏదో పెద్ద ధైర్యవంతుడు అయ్యి అంటారు, కానీ చాలా పిరిగివాడు, చాలా పిరిగి వ్యక్తి. అందులో ఎలా ఉంటుందంటే, మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకున్నాడు అంటాడు ఎవడో. అసలు భయం ఎవరికే? మధ్యలో ఉన్నవాడికే భయం. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకైనా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, పులివెందుల నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నువ్వు వెళ్ళలేదు, నీతో పాటు మిగతా వాళ్ళు అయితే పంపట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఉందమ్మా, తెలంగాణలో కేసీఆర్ గారు సభకి వెళ్ళట్లా, కానీ ఆయనకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు, చర్చలో పాల్గొంటున్నారు, ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే నువ్వు వెళ్ళకపోతే నీ ఎమ్మెల్యేలు పంపొచ్చుగా, వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తున్నావు ఏంటంటే ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో కూర్చుని సమాధానం చెప్తే ప్రజలు హర్షించరు. నువ్వు వెళ్ళని అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తువు, ప్రజల గురించి మాట్లాడిన వ్యక్తి, అసలు మీకు ఎందుకు ఎమ్మెల్యే? ఇప్పుడు మాట్లాడితే మన పులివెందుల్లోనే జరిగినటువంటి ఎలక్షన్స్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. అప్పుడు ఏమన్నాడు, పులివెందుల్లో ఆ అధికార పార్టీ చాలా కుట్రలు చేసింది, కుతంత్రాలు చేసింది చెప్పి రకరకాలుగా మాట్లాడావు. సరే నీ నిజంగా దమ్ముంటే, ఎందుకంటే దమ్ముని ఎందుకు మాట్లాడుతున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు, మీకు నిజంగా దమ్ముంటే మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మా ఇంట్లో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మేము అడుగుతున్నాం, నిజంగా మీకు దమ్ముంటే కూటమి ప్రభుత్వం మీద మీరు అనుకున్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనుకుంటే 11 మంది రాజీనామా చేయండి, 2 ఎలక్షన్లకి చూద్దాం, ప్రజలు తీర్పు చెప్తారు. ఇప్పుడు తీర్పు చెప్పేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారో కాదు కదా, ప్రజలు తీర్పు చెప్తారు. నిజంగా నీకు ఆ ధైర్యం ఉందా? మేమే అద్భుతమైన పాలన అందించాం గత 5 సంవత్సరాల్లో, మా పాలనలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మీకు నమ్మకం ఉంటే, ప్రతి ఇంటికి కూడా న్యాయం చేశారని నమ్మకం ధైర్యం మీకు ఉండుంటే రండి, రాజీనామా చేసి రండి, వస్తే అప్పుడే చెప్తారు ప్రజలు ఎవరెవరు న్యాయం చేశారు ఏంటన్నది. ఏంటంది అలా చేస్తే ఉన్న పద కూడా ఊడిపోద్దని భయం ఉంది, అందుకని చెప్పేసి ఆ కార్యక్రమం చేయడు. ఏంటంది ఒకటేనండి, శాసనసభ్యుడిగా మీకు కొన్ని బాధ్యతలు అది చెప్పారు. ఎంతోమంది నమ్మకంతో మిమ్మల్ని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. 2.5 లక్షలు 2 లక్షల మంది ఉంటారండి ఓటర్లో, దాంట్లో 1,50,000 1,50,000 ఎంతమంది ఓట్లు వేస్తారు కదా. ఎందుకు వేస్తారు? మీ మీద నమ్మకంతో మా గురించి అక్కడ మాట్లాడతావు, సమస్యల గురించి చర్చిస్తావు. శాసనసభ్యుడి యొక్క బాధ్యత అది. ఈ రోజున బాధ్యతలు చాలామంది తెలియట్లా. ఎమ్మెల్యే అంటే ఊళ్ళలో కూర్చుని పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళడమే ఎమ్మెల్యే బాధ్యత అనుకుంటున్నారు తప్ప అసలు బాధ్యత అసెంబ్లీలో మాట్లాడడం అనేది జరగట్లా. ఏంటంటే వాస్తవం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యక్తులైతే నిజంగా రాజ్యాంగం మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద మాట మాట్లాడతాడు. వాటికి అర్థం నిజంగా మీకు తెలుసుంటే వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. మాట్లాడితే వీరుడు సూర్యుడు, సింహం సింగిల్గా వస్తుంది, కేంద్రాన్ని ఎదుర్కొన్నటువంటి ధైర్యవంతుడు, ఈ రకరకాల డైలాగులు కాదు, సినిమా డైలాగులు, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కాదు. నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, చర్చించాలి. మీరు నిజంగా మీకు వాయిస్ ఇవ్వకుండా స్పీకర్ గారు కానీ ఏమైనా మైక్ కట్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడు, ఇదిగో రమ్మంటున్నారు, నేను వేసే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతుంది కూటమి ప్రభుత్వం, నా మైక్ కట్ చేస్తుందని చెప్పేసి ప్రజల తరగతి తీర్పును అడుగు, ప్రజలే చెప్తారు. ఏంటి తప్పు కదా, ఉన్న తక్కువ మందికి అలా గొంతును అక్కడ ఏంటని చెప్పేసి ప్రజలే చెప్తారు. అది మానేసి అసలు అడిగే పెట్టకుండా నాకు హోదా కావాలంటే ఎవరిస్తారు హోదా? అయ్యన పాత్ర గారి చేతిలో ఉందా? అయ్యన పాత్ర గారి ఇంట్లో విషయం అది. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, దానికి తగ్గట్టుగానే నడుచుకోవాలి తప్ప నాకు కావాలంటే ఏముంది? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 164 మంది ఎమ్మెల్యేలతో నెగ్గారండి, అద్భుతంగా ఉంది. ఆయనకి ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చి ఓ జిల్లా కలెక్టర్ చేయగలడా? లేదు. దానికి ఒక రూల్స్ ఉంటాయి. ఆ కలెక్టర్ అవ్వాలంటే కొన్ని పరీక్షలు రాయాలి, ఎక్కువ రకరకాలుగా ఉంటాయి, సెలక్షన్ కమిటీ చాలా ఉంటాయి ప్రొసీజర్. అది చేయాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు నా రాష్ట్రం, నాకు 164 మంది ప్రజలు నాకు ఎన్ని సీట్లు ఇచ్చారు, ప్రజలంతా నా అయిపోకున్నారు, నా ఇష్టం వచ్చిన మంది కలెక్టర్లు పెట్టుకుంటాను అంటే కుదరదు. రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే, గతంలో మీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు ప్రజలు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని గౌరవించి, ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. లేదనుకోండి, నిజంగా మీరు ధైర్యవంతులు, సింగిల్ సింహం రకరకాల మాటలు మాట్లాడతారు కదా, రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళండి. అంతకు మించి ఈ పేపర్లో పెట్టి కూర్చుని మీకు ధైర్యం ఉంటే మాకు అది ఇవ్వండి ఇవన్నీ మాట్లాడితే ఉపయోగం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.